హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్సైడెస్ అండ్ లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజు అయితే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్ గా, నోటికి పుల్ల పుల్లగా అందరూ మెచ్చే పచ్చడి అయితే నేను చూపిస్తానండి. చూసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టానండి. దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక నేను ఇప్పుడైతే ఇన్ ఏమెయ్యాలో చూపిస్తాను, చూసేయండి. 8 పచ్చిమిరపకాయలయితే తీసి కట్ చేసుకున్నానండి. అవైతే నూనెలో వేయిస్తున్నాననమాట. అలాగే చింతపండు కూడా వేడి నీటిలో వేసి నానబెట్టుకున్నానండి. నిమ్మకాయ అంత సైజు చింతపండయితే సరిపోద్ది. అలాగే టమాటాలు, అలాగే బీరకాయ కూడా చాప్ చేసి పక్కన పెట్టుకున్నానండి. బీరకాయకైతే తొక్కు తీయక్కర్లేదండి. తొక్కతోనే వేసేయొచ్చనమాట. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్‌లోకి గాని, చపాతీలోకి కూడా చాలా బావుంటుంది. అందరికి ఇష్టంగా తింటారండి. ఇప్పుడైతే బాగా వేయించుకున్నాను కదండీ! దీంట్లో అయితే పల్లీలు, అలాగే శనగపప్పు కూడా వేస్తానండి. ఆల్రెడీ వేసేసాను. ఆ వీడియో అయితే కొంచెం స్కిప్ అయిందండి. ఇంకా ఇప్పుడైతే వేసేసాను. ఇది వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి కదండీ! బాగా వేస్తున్నాను, చూసేయండి. ద్వారగా వేయించుకోవాలండి. బాగా వేగితేనే పచ్చి వాసన లేకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే ధనియాలు, జీలకర్ర కూడా వేస్తున్నాను, చూడండి. తక్కువగా వేసుకోవాలండి ఇది కూడా. ఇది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక రెసిపీ పెడుతూ ఉంటానండి. నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడైతే బాగా వేయించుకుంటున్నాననమాట. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేస్తానండి. తగినంత సాల్ట్ అయితే వేస్తాను. సరిపోకపోతే మళ్ళీ ఏసుకోవచ్చు అవసరమైతే. నాకైతే సాల్ట్ సరిపోద్దండి ఎప్పుడు కూడా. నేను కరెక్ట్‌గా ఏసుకుంటాననమాట. కొంచెం పసుపు కూడా ఏసుకోవాలండి. పచ్చళ్ళకైనా, వీట్లికైనా కూడా పసుపయితే ఏసుకుంటే మంచిదనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడైతే పసుపయితే ఏస్తున్నానండి. వేసి మళ్ళీ వేయించుకుంటాననమాట మిక్సింగ్ చేసి. చూసేయండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను, చూడండి. ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత అండి మనం మిక్సీ అయితే పెట్టుకోవాలి. చల్లారాలన్నమాట. హీట్‌గా ఉన్నప్పుడైతే వేయకూడదండి. కొంచెం చల్లారిన తర్వాతే చూసారుగా ఇలా మిక్సీ అయితే చేసుకోవాలండి బాగా. ఎక్కడ కూడా పచ్చి వాసన లేకుండా బాగా మిక్సీ పెట్టాలన్నమాట. కదిలిపోతుందండి బాణీ అయితే. నేను ఇంకా పట్టుకొని అయితే చేస్తున్నానన్నమాట. ఇగోండి ఇంకా దగ్గరకొచ్చేసింది గదండీ ఇంకా. ఇంకా కాసేపు తిప్పేసిన తర్వాత చల్లారి పెడదామండి. కాసేపు మిక్సింగ్ చేయాలనమాట. పచ్చి ముక్కలన్నీ కూడా దగ్గర పడాలనమాట. ఇంకా అలా కాసేపయితే చేస్తున్నాను నేను.
కాసేపు మూత పెట్టుకుని అయితే మగ్గించుకుందామండి. మగ్గిన తర్వాత కాసేపు చల్లారబెట్టుకుని అయితే నేను మిక్సీ పడతాను. చూసేయండి ఇంకా. అండి దగ్గరకైతే వచ్చేస్తుంది కదా! ఇంకా ఆయిల్‌లో బాగా ఉడికిపోయింది కదా! కాసేపు చల్లారబెట్టుకుందామండి. అయిపోయింది. ఎక్కువ సేపు మగ్గించుకోవాలండి. లేకపోతే పచ్చి వాసన వస్తదన్నమాట. పచ్చడి బాగోదు. సో, నేనైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి చల్లారబెట్టేసానండి. ఇంకా మిక్సీ గిన్నెలోకైతే వేస్తున్నాను. ఇదిగోండి చింతపండయితే నానబెట్టి ఉంచుకున్నాను అని చెప్పాను కదా! పక్కన పెట్టుకున్నాననమాట. ఇప్పుడైతే మిక్సీ బౌల్‌లోకి వేస్తున్నానండి. చల్లారిపోయిందనమాట. అలాగని కొంచెం లైట్‌గా పొగలైతే వస్తున్నాయండి. మరీ వేడిగా లేదనమాట. మరీ చల్లారిపోతే మెత్తబడిపోతాయండి పప్పులన్నీ కూడా దాంట్లో ఉన్నాయి కదా! ఇంక నలగమనేసి కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు వేసైతే నేను ఇంకా పెట్టేసాననమాట అండి. దాంట్లో కొంచెం చింతపండు వేసేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసానండి. సాల్ట్ అయితే సరిపోయింది. చూపిస్తాను చూడండి. మొత్తం బండిలో ఉన్నది మొత్తం ఏసేసానండి ఇంకా. నేను మిక్సీ పట్టడం అయితే ఇంక చూపించట్లేదండి. ఇంకా మిక్సీ గ్రైండ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. పచ్చడి ఎలా ఉందో ఏంటనేది. పోపయితే వేసుకుందాం తర్వాత. చూడండి. ఇంక పోపుకైతే రెడీ చేశాను ఆల్రెడీ. పచ్చడైతే అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడు చూపిస్తాను పచ్చడి ఎలాగైపోయింది ఏంటనేది మీకు. ఇదిగోండి చింతపండు మీకేసినప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి అంత చింతపండు ఏసుకోవాలన్నమాట. ఎక్కువ ఏసుకోకూడదు. మళ్ళీ టమాటాలో పులుపు, ఈ పులుపు కూడా ఎక్కువైపోద్దనమాట. అందుకని నిమ్మకాయ అంత సైజయితే వేసుకుంటే బావుంటదండి. ఇంకా పచ్చడైతే అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని, ఇంకా నేను ఎక్కువైతే పోపులేయట్లేదండి. పళ్ళకి పడిపోతాయనేసి నేను కరివేపాకు కానీ ఇవన్నీ ఏమి ఎయట్లేదండి. మామూలుగా అయితే నా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అయితే వేసి నేను కొంచెం ఆయిల్‌లో వేయించుకుంటున్నానండి. పచ్చడైతే పోపెట్టుకున్నాననమాట. ఇంకా ఎక్స్‌ట్రా అయితే ఏమి ఎయట్లేదు. చూడండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. సింపుల్‌గా ఉంటది. టేస్ట్ అయితే అదిరిపోద్దనమాట. ఇప్పుడైతే నేను పచ్చడికి ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను చూడండి. చిటికెడన్ని ఆవాలేస్తున్నానండి. ఎక్కువ కూడా వేయకూడదనమాట. చేదొచ్చేస్తదండి. అలాగే మళ్ళీ ఇప్పుడు ఏమేస్తున్నానంటే జీలకర్ర ఏస్తున్నానండి. ఎక్కువ కూడా వేయకూడదనమాట. కొంచెం ఏస్తున్నాను. కొద్దిగా అయితే పచ్చి శనగపప్పు ఏస్తున్నానండి. ఎక్కువ కూడా వేయను. ఎందుకంటే ఆల్రెడీ అందులో అన్నీ ఉంటాయి కాబట్టి వేయాలని వేస్తున్నానటండి పోపయితే. చూడండి. అవిగోండి అంతే ఏస్తున్నాను పప్పయితే. వేసి ఇంకా కాసేపు వేయించుకొని దాంట్లో పచ్చడైతే వేసేస్తానండి. ఇంకా అయిపోయినట్టే పచ్చడి. వేయిస్తున్నానండి కొంచెం. దోరగా వేయించుకోవాలన్నమాట పప్పయితే. లేదంటే పచ్చిగా ఉండి మనకి పళ్ళకి అంటుకుపోద్దనమాట. అదే వేయించుకున్నామనుకో టేస్ట్‌గా ఉంటదండి. పచ్చడైతే ఇంక మిక్సీలో తీసి వేస్తున్నాను